హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్. ఇప్పుడైతే మనం ఏం తెలుసుకోబోతున్నామంటే యూనికాన్ BS6 వెహికల్ లేదా BS4 వెహికల్కి చైన్ స్పాకెట్ అనేది చాలా రోజులు రావాలి, తర్వాత ఏ విధంగా దాన్ని మెయింటెనెన్స్ చేసుకోవాలి, ఎలాగ మార్చుకోవాలి, ఇలాంటి విషయాల గురించి ఇప్పుడైతే తెలుసుకున్నాము. కొత్తగా ఎవరన్నా చూస్తుంటే మన ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి, లేదా మన ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అయితే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. చాలామంది ఏమిటి నోటిఫికేషన్ ద్వారా అయితే చూస్తారు కాబట్టి చెప్తాను. ఇంకైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ వెహికల్ అయితే యూనికాన్ BS6 వెహికల్. ఈ వెహికల్కి ఏమిటి చైన్ స్పాకెట్ ఒక 20,000 కిలోమీటర్లకే వెళ్ళిపోయింది. చైన్ స్పాకెట్ అనేది ఇలాగ ఎందుకు పోయిందంటే, మనము టైం టు టైం అనేది సర్వీస్ చేస్తేనే కాదు, సర్వీస్ చేసిన తర్వాత 10 డేస్కి ఒక్కసారి ఏం చేయాలి అంటే చైన్ స్పాకెట్కి ఆయిల్ అనేది యూజ్ చేస్తూ ఉండాలి. లేదంటే చైన్ రేక్స్ ఒకనంతా ఓపెన్ చేసేసి వాటిని నీట్గా క్లీన్ చేసుకొని వాటికైతే ఆయిల్ అయితే వేసుకోవాలి. మేమైతే చైన్ స్పాకెట్ అంటే చైన్ స్పాకెట్ సెట్ అనేది వస్తుంది. బ్యాక్ రోలు, ఫ్రంట్ రోలు, తర్వాత చైన్ స్పాకెట్ ఇది మొత్తంగా వస్తుంది. ఆ మొత్తంగా 3 మేమైతే చేంజ్ చేస్తాము. ఇప్పుడు ఈ వెహికల్కి ఏమైందంటే చైన్ స్పాకెట్ కస్టమర్ చెప్పిన ప్రాబ్లం, రన్నింగ్లో పోతున్నప్పుడు సౌండ్ కట్కట అనే సౌండ్ వస్తూ ఉంది. తర్వాత ఏమాత్రం పికప్ అనేది తీసుకోకుండా, అది పికప్ అంటే ఏమంటే చైన్ అనేది మనము గేర్ వేసి ఎక్సలేటర్ ఇస్తే కట్కట అనేసి సౌండ్ అనేసి వస్తుంది. వెహికల్ అనేది ముందుకు పోకుండా చాలా ఇరిటేటింగ్గా ఉంది అని చెప్పారు. ఆ విధంగా వెహికల్ అనేది పోతుంది అని చెప్పారు. దానికోసం అయితే మా దగ్గరికి అయితే వెహికల్ తీసుకొస్తే అడ్జస్ట్మెంట్ చేసి చూసాము. బట్ ఏమైందంటే వెహికల్ ఇక్కడ టీత్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఫ్రంట్ రోల్లో చూస్తాను చూడండి, వాటికి కోసుగా అవన్నీ అరిగిపోయినాయి. అవి అరిగిపోయినప్పుడు ఏమవుతాయి అంటే వెహికల్ అవి చైన్ని పట్టుకోకుండా అయిపోతాయి. పట్టుకోకుండా ఏమవుతాయి అంటే వాటికి గ్రిప్ అనేది చెక్కుకుండా అయిపోతుంది. చైన్ స్పాకెట్కి అనేది గ్రిప్ అనేది చెక్కుకుండా అయిపోతుంది. ఆ విధంగా గ్రిప్ చెక్కుకుండా అయిపోయినప్పుడు ఏమవుతుందంటే చైన్ స్పాకెట్ అది లింక్స్ అనేవి తప్పించి పట్టుకుంటూ ఉంటుంది. కాబట్టి అప్పుడు కటకట అని సౌండ్ అనేది వస్తుంది. వెహికల్ అనేది ముందుకు పోకుండా ఉంటుంది, ఇరిటేషన్గా ఉంటుంది మనకు కూడా. ఆ విధంగా ఉంటుంది. అడ్జస్ట్మెంట్ అనేది లేకుండా అయిపోతుంది. అడ్జస్ట్మెంట్ ఉన్నా కూడా ఏమిటి టీత్స్ అనేవి పోయి ఉంటాయి కాబట్టి మనం ఎంత టైట్ చేసినా అదే విధంగా అయిపోతుంది. అందుకోసమే చాలామంది కస్టమర్లు అయితే అవుట్ సైడ్ మన టెక్నీషియన్స్ ఏం చేస్తున్నారంటే ఫ్రంట్ రోల్ పోతే ఫ్రంట్ రోల్, బ్యాక్ రోల్ పోతే బ్యాక్ రోల్, లేదా చైన్ పాకెట్ పోతే మాత్రమే మారుస్తున్నారు. ఆ విధంగా చేసుకోవద్దండి, ఎందుకంటే మనకి టైము వేస్ట్, అవన్నీ వేస్ట్ కాబట్టి. దాంతోపాటుగా మనకి వెహికల్కి చైన్ పాకెట్ పోకుండా ఉండాలి అంటే మెయిన్ రీజన్ ఏమిటంటే చైన్ స్పాకెట్ అడ్జస్ట్మెంట్ చూసుకొని ఆయిల్ అయితేనే చేసుకోవాలి. దీనికి ఏమిటి వీల్ రబ్బర్స్ అనేవి వస్తాయి. ప్రతి ఒక్క 2 వీలర్ వెహికల్కి, మోటార్ సైకిల్ వెహికల్కి, పెద్ద వెహికల్స్కి వీల్ రబ్బర్స్ అనేవి వస్తాయి. ఈ వీల్ రబ్బర్స్ అనేవి ఎప్పుడనేది పోతాయో అప్పుడు మనము ఒక 10 చైన్ స్పాకెట్లు వేసినా కానీ త్వరగా పోతూ ఉంటాయి. ఎందుకు పోతాయి అంటే వాళ్ళకి ఈ వీల్కి రబ్బర్స్ అనేవి వస్తాయి. వీల్ షేక్ కాకుండా రబ్బర్స్ అనేవి వస్తాయి. డ్రమ్ లోపల ఒక సైడు ఇక్కడ బ్రేక్ లైన్స్ ఉంటాయి, ఇంకో సైడు ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు. ఇప్పుడైతే మా టెక్నీషియన్ అనేది ఓపెన్ చేస్తున్నాడు బ్యాక్ రోల్ అనేది చేంజ్ చేయడానికి. దాంతోపాటుగా వీల్ రబ్బర్స్ అనేవి వస్తాయి. మెయిన్గా ఏమిటంటే మనకి వీల్ రబ్బర్స్ అనేది కన్ఫామ్గా ఉండాలి. ఆ వీల్ రబ్బర్స్ ఏమైనా డ్యామేజ్ అయిపోయింటే ఏమవుతుందంటే వెహికల్కి వీల్ అనేది షేకింగ్ అనేది వస్తుంది. ఎప్పుడైతే వెహికల్కి షేకింగ్ అనేది వస్తుందో అప్పుడు ఏమవుతుందంటే ఈ టీత్స్ అనేవికి డ్యామేజ్ అవుతుంది. మన చైన్ స్పాకెట్ అన్లెవెల్ అనేది పోతుంది. అన్లెవెల్ ఎప్పుడు పోతుందో అప్పుడు మాత్రమే మన చైన్ స్పాకెట్ వాటికి డ్యామేజ్ అవుతుంది. వాటి పళ్ళకి ఆ టీత్స్ అనేవి ఉంటాయి చూడండి, అవనేవి చైన్ అనేది స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి మన వీల్ అనేది ఎప్పుడు అన్బ్యాలెన్సింగ్గా సైడ్కి ఈ పక్కకి ఆ పక్కకి అలాగ లాగుతుందో ఆ విధంగా లాగినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న వాటికి చైన్ స్పాకెట్ అది స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ సైడ్లో రుద్దేసి అట్లా అవి టీత్స్ అనేవి పోతాయి. ఆ విధంగా పోవడానికి కారణం మెయిన్ రీజన్ ఏమిటి వీల్ రబ్బర్స్. ఆ వీల్ రబ్బర్స్ కూడా మీకు చూపిస్తాను, ఏ విధంగా మార్చుకోవాలని కూడా చెప్తాను. మీరైతే స్కిప్ చేయకుండా చూసుకోవాలి. మనకి వెహికల్స్ మంచిగా మెయింటెనెన్స్ ఉండాలి కాబట్టి, చాలా దూరం పోతుంటారు కాబట్టి చాలా ఖర్చు లేకుండా ఏ విధంగా మెయింటెనెన్స్ చేసుకోవాలి, ఈ విషయాలన్నీ నేనైతే చెప్తున్నాను. చాలామంది లైక్ చేస్తున్నారు మన వీడియోస్, సబ్స్క్రైబ్ కూడా చేస్తున్నారు. కొత్తగా ఏమన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చూడండి.
మా టెక్నీషియన్ బ్యాక్ రోల్ అయితే ఇప్పుడైతే చేంజ్ చేశాడు. ఇప్పుడు కొత్తది బ్యాక్ రోల్, తర్వాత ఈ సైడ్ ఉన్న చూడండి అది పాతది. ఈ విధంగా ఫుల్ టైట్ వేసుకుంటున్నాడు. అప్పుడు కూడా ఫుల్ టైట్ వేస్తుంటే చూడండి కొంచెం షేకింగ్ అనేది వస్తుంది, ఎందుకంటే పాత వీల్ రబ్బర్స్ అనేవి ఉన్నాయి. ఆ విధంగా షేకింగ్ అనేది రాకూడదు. ఇప్పుడు షేక్ వస్తుంది. మా టెక్నీషియన్ ఫుల్ టైట్ చేస్తాను, అప్పుడు అక్కడ టైట్ చూడండి, వీటినే వీల్ రబ్బర్స్ అంటాం. ఇవనేది డ్యామేజ్ అనేవి అయిపోయినాయి చూడండి, డ్యామేజ్. మా టెక్నీషియన్ అయితే వాటిని అయితే డస్ట్బిన్లోకి అయితే వేసేసాడు. ఇప్పుడైతే కొత్త వీల్ రబ్బర్స్ అనేవి వేస్తున్నాము. వీటి కాస్ట్ కూడా చాలా కాస్ట్ అయితే ఉండవు, మీరు భయపడే పని అయితే లేదు. వీటి కాస్ట్ కూడా 120 రూపాయలు అంతే. జెన్యూన్ స్పేర్ పార్ట్స్ అయితే ఇంకా మీకు లోకల్లో తీసుకునేట్లయితే ఇంకా కాస్ట్ అనేది తక్కువ ఉంటుంది. వీళ్ళ రబ్బర్స్ ఎప్పుడైతే అవి డ్యామేజ్ అవుతాయో లేదంటే అవి అరిగిపోతాయో అప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉన్న చూడండి బ్యాక్ రోలు చైన్స్ పాకెట్ అనేది అన్లెవెల్గా ఇట్లా షేక్ అనేది అవుతుంది. అది షేక్ ఎప్పుడైతుందో మన వెహికల్కి అది అన్లెవెల్ అనేది పోతుంది, ఈ తీసిపోతాయి, ఫ్రంట్ తీసిపోతాయి, తర్వాత అడ్జస్ట్మెంట్ పోతుంది, చైన్స్ పాకెట్ అనేది పోతుంది. కొంతమంది కస్టమర్లు అయితే నేనైతే చూసి షాక్ అయిపోతాను. 50,000 కిలోమీటర్స్ 40,000 కిలోమీటర్స్ అలాగే డ్రైవ్ చేసి కూడా చైన్స్ పాకెట్ మార్చుకున్న సర్వీస్ ఓన్లీ చేసుకొని పోతున్నారు. వాళ్ళని అడిగితే మేము ఏం చెప్పారంటే నేను డైలీ 10 డేస్కి ఒకసారి లేదా 15 డేస్కి ఒకసారి లేదా మంత్లీ 2 టైమ్స్ నేనైతే చైన్ క్లీన్ చేసి ఆయిల్ వేపిస్తున్నాను. ఎక్కువ అడ్జస్ట్మెంట్ అనేది చేయలేకుండా లైట్గా అడ్జస్ట్మెంట్ అనేది చేస్తున్నాను అని చెప్పినారు. అడ్జస్ట్మెంట్లోనే ఉంటుంది. తర్వాత మెయిన్ వీల్ రబ్బర్స్ చూసుకోవాలి. ఆయిల్ అనేది 10 డేస్కి ఒకసారి 15 డేస్కి ఒకసారి ఆయిల్ అనేది వేసి ఆ చైన్స్ పాకెట్ నీట్గా డస్ట్ దుమ్ము అవన్నీ ఏమీ లేకుండా ఈ విధంగా వేసుకోవాలి. ఎప్పుడైతే ఆ విధంగా వేసుకుంటారో చూడండి, ఇప్పుడైతే వీల్ రబ్బర్స్ కొత్త వేసాము, తర్వాత బ్యాక్ రోల్ కొత్తది వేసాము, ఫ్రంట్ రోల్ కొత్తది వేసాము, తర్వాత చైన్స్ పాకెట్ కొత్తది వేసాము. ఈ విధంగా మూడు అనేవి వస్తాయి, బ్యాక్ రోల్, ఫ్రంట్ రోల్ అండ్ చైన్స్ పాకెట్. ఈ 3 సెట్ అనేది వేసుకుంటే మనకి అనేది చాలా రోజులు రావాలంటే నేను చెప్పిన విధంగా మీరు ఒకసారి అయితే ట్రై చేయండి. మీకు 100% మీకు చైన్స్ పాకెట్ 40,000 కిలోమీటర్స్ డ్రైవ్ చేసినా కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. ఏ వెహికల్ అయినా, ఏ మోటార్ సైకిల్ వెహికల్ అయినా. దాంతో పాటుగా వీళ్ళు బేరింగ్స్ అనేవి వస్తాయి. ఈ వీల్ బేరింగ్లు ఎప్పుడైతే డ్యామేజ్ అవుతాయో అప్పుడు కూడా మనకి ఏమవుతుందంటే షేకింగ్ అనేది వస్తుంది. వీల్ బేరింగ్స్ కూడా చెక్ చేసుకోవాలి. వీటికైతే వీల్ బేరింగ్స్ అనేవి బాగానే ఉన్నాయి, బట్ ఏమిటి వీల్ రబ్బర్స్ పోయినాయి కాబట్టి వీల్ రబ్బర్స్ అనేవి చేంజ్ చేస్తున్నాము. ఈ చైన్స్ పాకెట్ ఎలాగ పోయిందా, మెయిన్ రీజన్ వీల్ రబ్బర్లో షేకింగ్ రావటం వల్ల పోయింది. ఎప్పుడైతే మనకి మెయిన్ చూసుకోవాల్సింది చైన్స్ పాకెట్ మార్చడమే కాదు, చైన్స్ పాకెట్ పోయింది నా వెహికల్కి చైన్స్ పాకెట్ మార్చేయండి ఇంకేం వద్దు అనేసి టెక్నీషియన్లకి కస్టమర్లు అయితే చెప్తుంటారు. ఆ విధంగా మీరు చెప్పొద్దండి. చైన్స్ పాకెట్ పోయిందంటే మనం మెయిన్గా చూసుకోవాల్సింది వీల్ బేరింగ్స్ అనేవి వస్తాయి. వీల్కి 2 సైడ్లో బేరింగ్లు అనేవి వస్తాయి. తర్వాత వీల్ హబ్లో వీల్ రబ్బర్స్ అనేవి వస్తాయి. వీటిని మేము మొదటగా చెక్ చేసుకోవాలి. ఇవి పోయినాయి మనకి కన్ఫర్మేషన్ వచ్చినాక అవి చేంజ్ చేసుకొని చైన్స్ పాకెట్ అయితే మార్చుకోండి. అవి 2 చెక్ చేసుకొని తర్వాత చైన్స్ పాకెట్ అయితే మార్చుకుంటే మనకి 100% 40,000 కిలోమీటర్స్ 50,000 కిలోమీటర్స్ నేను చెప్పినట్లు ఆయిల్ వేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని చెక్ చేసుకొని అడ్జస్ట్మెంట్ ఉంటే అడ్జస్ట్మెంట్ చూసుకొని ఈ విధంగా డ్రైవ్ చేయాలి. దాంతోపాటు క్లచ్ అనేది హాఫ్ క్లచ్, ఫుల్ క్లచ్ ఆ విధంగా ఏ గేర్లో పడితే ఆ గేర్లో మెట్టలు గుంతలు ఉన్నదాన్ని ఎక్కించడము, గేర్లు అనేవి డౌన్ చేయకుండా ఎక్కించడము, అట్లా చేసినప్పుడు ఏమిటి ఓవర్ ప్రెజర్ అనేది పడుతుంది. గేర్స్ ఓవర్ ప్రెజర్ అనేది పడుతుంది. ఓవర్ ప్రెజర్ అనేది పడినప్పుడు ఏమవుతుందంటే చైన్స్ పాకెట్ ఏ కండిషన్లో ఉంటుందో ఆ కండిషన్లో టైట్గా లాక్కుండా పోతుంది. ఆ విధంగా లాక్కొని పోయినప్పుడు ఏమిటి కొంచెం వాటి టీత్స్ అనేవి డ్యామేజ్ అవుతుంది. అప్పుడైతే త్వరగా చైన్స్ పాకెట్ అనేది పోతుంది. ఇవన్నీ నేను చెప్పినవి ప్రతి ఒక్కరు మీరైతే మెయింటెనెన్స్ చేసుకుంటే మీకు డబ్బులు మిగులుతాయి, తర్వాత టైం అనేది సేవ్ అవుతుంది, వెహికల్ కూడా కండిషన్ బాగుంటుంది. మీరు ఎలాంటి ప్రాబ్లం అనేది ఫేస్ చేయకుండా కొన్ని రోజులు అనేది వెహికల్ డ్యామేజ్ కాకుండా మెయింటెనెన్స్ అనేది చేసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే మన ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ప్రతి ఒక్కరికి చెప్పండి. ఈ విధంగా మన ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, మంచిగా రెస్పాన్స్ ఉంది, ఈ విధంగా ఉన్నారనేసి మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్రతి ఒక్కరికి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ సెక్షన్లో వచ్చి కామెంట్ చేయండి.
ఈ విధంగా నేను చెప్పిన విధంగా ఒకసారి మెయింటెనెన్స్ చేసుకొని, నేను చెప్పిన విధంగా మెయింటైన్ చేసుకున్నాను, మీకు వెహికల్ అనేది బాగుంది అని మీకు అనిపిస్తేనే మన వీడియోస్ అయితే చూడండి, కొంతమంది కూడా షేర్ చేయండి. ఇప్పుడైతే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. ఇప్పుడేమిటి చైన్స్ పాకెట్ అడ్జస్ట్మెంట్స్ మాత్రం చేస్తారు, నీట్గా ఫిట్ చేస్తారు, చైన్కి ఆయిల్ వేస్తారు. గ్రీజింగ్ అనేది చేయొద్దండి, మీరు ఎట్లాంటి పరిస్థితుల్లోనూ గ్రీజింగ్ అనేది చేయొద్దండి. గ్రీజింగ్ అనేది చేస్తే ఏమవుతుందంటే మా డస్ట్ అంతా అక్కడే కూర్చొని వస్తుంది. కాబట్టి ఆయిల్ అయితే వేయండి. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ అయితే చేయండి.